మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? అనిత. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది మరి ఈ సీజన్? అన్లిమిటెడ్ ట్విస్ట్లు, టన్స్. యా, అన్లిమిటెడ్ ట్విస్ట్ అయితే ఉన్నాయి, బట్ సీజన్ 7 కన్నా అంత బాగుంది అని అనిపించలేదు. ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చాక నిన్న టేస్టీ చేసి వాళ్ళ ఫ్యామిలీ రారని మళ్ళీ వచ్చారు అవన్నీ? బట్ అది సింపతి అట్లా ఏడ్చి వచ్చారేమో, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. అలానే వచ్చారా? లేదు అంటే తీసాకి సర్ప్రైజ్ ఇద్దాం, లేదంటే అన్లిమిటెడ్ ట్విస్ట్లు, టర్న్స్ అంటున్నారు కదా, చూపిద్దామన్నా? మేబీ అది కూడా, కాకపోతే ఎక్కువ సింపతి ఏడ్చడం వల్ల వచ్చినట్టు అనిపించింది. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు? నిఖిల్ అండ్ నబిల్. నిఖిల్, నబిల్. ఓ, స్ట్రాంగ్ పీపులే కదా. యా. ఎందుకు వాళ్ళు అంటే లైక్ వాళ్ళు గేమ్ అంటే గేమ్తోనే అందరితో కైండ్గా కూడా ఉంటారు. ఇట్లా కొంతమంది కన్నింగ్గా అలా లేరు వాళ్ళిద్దరు. ఎవరు కన్నింగ్గా ఉన్నారు? యష్మి. ఎందుకు అంటే ఏ విషయంలో? నామినేషన్ టైమా, నార్మల్ టైమా? నామినేషన్స్లో కానీ, ఇప్పుడు నామినేషన్స్ టైంకి వచ్చేసరికి ప్రేరణని చేయడానికి రెడీ ఉంటుంది, నిఖిల్తో కూడా ఆపోజిట్ అయిపోతుంది. ఉన్నప్పుడేమో నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్ అలా ఉంటుంది, బట్ ఏదైనా వస్తే ఆపోజిట్ అయిపోతుంది ఫ్రెండ్స్కి కూడా. సో అక్కడ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వదు అనిపిస్తుంది. ఎవరు జెన్యూన్ అనిపిస్తారు హౌస్మేట్స్లో? నిఖిల్. యా, నిఖిల్. అంటే ఇప్పుడు ఎవరు? యష్మి అంత జెన్యూన్గా ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వదని శ్రీపద్ వచ్చినప్పుడు యష్మి అన్నా సరే అంత ఎక్కువగా పట్టించుకోలేనట్టు అనిపించింది. యా, పట్టించుకున్నట్టు అనిపించింది. ఈవెన్ ప్రేరణ కూడా చెప్పింది, లైక్ యష్మి కన్నా నబీల్తోనే ఎక్కువ క్లోజ్ ఉంటానా అని. ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది దట్ యష్మి ఫ్లిప్ చేస్తుంది అని. అంటే బిగ్ బాస్ వలన తన ఫ్లిప్ అవుతుందా? తన నేచురల్గా మెంటాలిటీనే అంతనా? అంటే అలా చెప్పలేము పర్సనాలిటీ గురించి, కానీ ఏమో గేమ్ కోసం అట్లా ఫ్లిప్ అవుతుంది మేబీ. ఎవరైనా వీక్ అనిపిస్తున్నారా హౌస్మేట్స్లో? వీక్ అంటే టేస్టీ తేజ అంత గేమ్స్ ఆడడు, జస్ట్ ఆయన కామెడీతోనే సరిపోతుంది. అంటే నిన్న ఎలిమినేట్ అవుతారని అనుకున్నారా? అవినాష్ అండ్ టేస్టీ తేజలో ఎవరో ఒకరు అవుతారని అయితే అనుకున్నాను. మీరు ఎవరు అవుతారని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారు? టేస్టీ తేజ కానీ విష్ణు అని అనుకున్నా. యాక్చువల్లీ విష్ణు గేమ్ కూడా ఏం లేదు, పృథ్వీ వెనకాల తిరగడం తప్ప. అంటే చాలా మంది విష్ణునే అవ్వాలి అని చెప్పి, శివాజీ గారు వాళ్ళందరూ టైటిల్ విన్నర్ అవ్వాలి అంటున్నారు. జెన్యున్గా ఉంది, బట్ ఊరికే పృథ్వీ వెనకాలనే తిరుగుతుంది. ఆమె గేమ్ ఏం లేదు కదా. అంటే ఈ 4 వీక్స్ అయినా సరే పృథ్వీని పక్కన పెట్టి రవి చెప్పినట్టు ఆడతారా మరి? ఆడపోవచ్చు. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా షీస్ లైక్ నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు తిప్పి చెప్తుంది కదా, మేబీ షీ వోంట్ ప్లే. అంటే ఇప్పుడు ప్రోమో చూస్తారా నిన్న? చూసా. ప్రోమో ఎలా అనిపించింది? అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ముందు అంటే బిగ్ బాస్ సీజన్ 8 వాళ్ళు ఎలిమినేట్ అయినా సరే వాళ్ళు వచ్చి నామినేట్ చేయడం, సోనియా మెయిన్. అన్ఎక్స్పెక్టెడ్, యాక్చువల్లీ చాలా బాగుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వచ్చిందా? చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వెయిటింగ్ ఫర్ ద ఎపిసోడ్. అంటే ఇప్పుడు సోనియా ప్రేరణ నామినేట్ చేస్తుంది అనుకున్నారా మీరు? అనుకోలేదు. సోనియా యష్మిని చేస్తుంది అని అనుకున్నా, బికాజ్ నిఖిల్ అండ్ పృథ్వీ విషయంలో యష్మి మధ్యలో రావడం వల్ల యష్మిని చేస్తుంది అనుకున్నా, కానీ ప్రేరణని అనుకోలేదు. అంటే ఇప్పుడు ప్రేరణని నామినేట్ చేసి అక్క వచ్చావా చేసావా అన్నారు కదా. యా. అక్క అనే కాన్సెప్ట్లో నిఖిల్ పేరు వచ్చింది. నిఖిల్కి నువ్వు అక్క అవుతావు సోనియా అని చెప్పి, అది ఎలా అనిపించింది? యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. అలా ఎలా చెప్తారు? వాళ్ళ బాండ్ వాళ్ళది, అక్క కానీ చెల్లి కానీ అది వేరు. ఈమె వేరే వాళ్ళు వచ్చి నువ్వు అక్క అవ్వాలి నిఖిల్కి అలా చెప్పడం ఇట్స్ రాంగ్ కదా. ఇప్పుడు సోనియా నిఖిల్కి వచ్చి నామినేట్ చేశారు. ఏంటది గాజుది కూడా చాలా గట్టిగా పగలగొట్టారు బాటిల్ అనేది. మీకు ఎలా అనిపించింది? అంటే పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని కొట్టినట్టు అనిపించింది, బికాజ్ ఆమె ఉన్నంత వరకు దేవర్ గుడ్. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె చూసి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని అనుకొని ఆ గ్రడ్జ్ పెట్టుకొని చేసింది అనిపించింది, కానీ గేమ్ ప్రకారం చేసినట్టు అనిపించింది. అంటే సోనియా ఎందుకు గ్రడ్జ్ పెట్టుకుందని మీకు అనిపించింది? అంటే సోనియా ప్లస్ యష్మి తీసుకుందానా? యా, మేబీ సోనియా ప్లస్ యష్మి తీసుకుందని గ్రడ్జ్ పెట్టుకున్నట్టు అనిపించింది. అప్పుడు నిఖిల్ సోనియా వచ్చాడు కూడా చాలా బ్రాడ్ స్మైల్ ఇచ్చి మా ఫ్రెండ్ వచ్చింది అనేటట్టు ఉన్నారు. నిఖిల్ అలా చేయడం అనేది కరెక్టా? ఆ విషయం మీద నామినేట్ చేయడం అనేది నో కరెక్ట్ అని అనిపించలేదు. ఫైనల్గా విన్నర్ మెటీరియల్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్ ఆర్ నబిల్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సునీత. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? పర్లేదు, ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక గేమ్ బాగుంది. అంటే మొన్న ఫ్యామిలీ వీక్ జరిగింది కదా, ఎలా అనిపించింది? ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళే వచ్చి తేజ వాళ్ళ ఫ్యామిలీ రారంట, ట్విస్ట్ ఎలా ఉంది?
నిజంగా తేజ వాళ్ళ ఫ్యామిలీ రారనుకున్నాను, కానీ వచ్చాక తేజ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా, బాగుంది. అంటే ఇప్పుడు ఎవరు విన్నర్ అవుతారని మీకు అనిపిస్తుంది ఉండే వాళ్ళు? నిఖిల్. ఎందుకు? నాకు నిఖిల్ ఆడే గేమ్ అంటే చాలా ఇష్టం, సో నిఖిల్ అన్న కూడా చాలా ఇష్టం. నబీల్ ఎలా ఆడుతున్నాడు? నబిల్ కూడా సూపర్ ఆడుతున్నాడు. వాళ్ళిద్దరిలో ఎవరైనా విన్ అవ్వచ్చు, కానీ నిఖిల్ అవుతాడని హోప్. అంటే నిన్న అందరు పేరెంట్స్ వచ్చినప్పుడు, అంటే ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు టాప్ 5 పెట్టారు కదా, ఆ టాప్ 5లో నిఖిల్వి ఎక్కువ వచ్చాయి. సెకండ్ గౌతమ్ అనిపించిందా లేదంటే నబీలా? నబిల్. నబీల్. థర్డ్ ప్లేస్ గౌతమ్. గౌతమ్ థర్డ్ ప్లేస్. అంటే లేడీస్లో ఎవరైనా విన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ ఒపీనియన్లో? విష్ణుప్రియ జెన్యున్గా ఆడుతుంది, తన గేమ్ కూడా బాగుంది. అంటే ఇంకా అంటే గేమ్స్ ఆడుతుందా? ఇప్పటివరకు అయితే మనం చూసుకుంటే ఆడారు, కాకపోతే కొంచెం డల్ ఉంది గేమ్ విషయంలో. ఇప్పుడు టాస్క్ 2-3 వీక్స్ ఉన్నాయి, రవి కూడా చెప్పాడు నువ్వు ఫోకస్ అనేది గేమ్ మీద పెట్టు అని చెప్పి. మరి పెడుతుందా గేమ్ మీద, పృథ్వీ మీద కాకుండా? చూడాలి, పెడతదేమో మరి. ఇప్పుడు దాకా పృథ్వీతోనే ఉంది కదా, చూడాలి. ఎవరు మీకు హౌస్ మేట్స్ జెన్యున్గా అనిపిస్తున్నారు? జెన్యున్గానా? అంత జెన్యున్గా అనిపించే పర్సన్స్ ఎవరు లేరు. ఎవరు లేరు. ఓకే, మరి నిన్న ఎవిక్షన్ అవ్వలే, అంటే ఎలిమినేషన్ అవ్వలేదు, సో ఎలా అనిపించింది? ఓకే, అంటే నేను హ్యాపీగానే ఉంది. అవినాష్ ఉన్నాడు కదా, హ్యాపీ. అంటే నెక్స్ట్ వీక్ ఏమైనా ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మేబీ ఉండొచ్చు 50-50%. ఎందుకంటే 10 మెంబర్స్ ఉన్నారు కదా, ఉన్నది 4 వీక్సే కదా, ఉండొచ్చు. లేదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. ఓకే, మరి ఏంటి ప్రోమో చూసారా? ఎప్పుడుది? నిన్న ప్రోమో చూసాను. ప్రోమోలో సోనియా వచ్చారు కదా నామినేషన్ చేయడానికి, సో అది ఎలా అనిపించింది? అనిపించింది నిఖిల్ని నామినేషన్ చేయదనుకున్నాను, కానీ నిఖిల్నే నామినేషన్ చేసింది. అంటే అంత ఫోర్స్ మీద కొట్టి అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది కదా కొట్టడం అదంతా అని. ఎందుకు అంతలా పెట్టుకుంది అంటారు? అంటే యష్మి నిఖిల్ క్లోజ్ ఉన్నారు కదా యష్మి నిఖిల్ వాళ్ళు, సో దానివల్ల అయ్యి ఉండొచ్చు. ఇంకా ప్రేరణని నామినేట్ చేశారు కదా, అది ఎలా అనిపించింది? ఓకే, రీజన్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, సో దానికి ఏమనిపించలేదు. బిగ్ బాస్ అక్కడున్న వాళ్ళకి అంటే నామినేషన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా బయట వాళ్ళకి, అంటే బిగ్ బాస్ సీజన్ 8 ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళకి ఇవ్వడం అవకాశం ఎలా అనిపిస్తుంది? ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా బిగ్ బాస్లో ఆడిన వాళ్ళే కదా, బయటికి వెళ్ళి వాళ్ళ క్యారెక్టర్స్ చూసి ఇప్పుడు వచ్చి నామినేషన్ చేస్తున్నారు, అది వాళ్ళ ఫీలింగ్స్. అంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా, సో అలా బయట వాళ్ళకి, అంటే బయట నుంచి వచ్చే వాళ్ళని కాకుండా లోపల వాళ్ళకి ఎవరికైనా నామినేషన్ ఇస్తే బాగుండు అని అనిపించిందా? లేదు, అనిపించలేదు. ఓకే, ఇప్పుడు యష్మి ఎలా ఆడుతుంది? పర్వాలేదు, ఓకే, బెటర్. ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరు వీక్ అనిపిస్తున్నారు? వీకా తేజ బాగా ఏడుస్తున్నాడు కదా, సో వీక్గా అనిపిస్తున్నాడు. ఇప్పుడు ట్రూగా ఎవరు ఆడుతున్నారు? ట్రూగా అంటే నబిల్. నబీల్ అఫ్రిది అంటే ఇప్పుడు కొంచెం ఏమైనా డల్ అయ్యారా 2-3 వీక్స్ నుంచి ఏమన్నా? కొంచెం డల్గా కనిపిస్తుంది. అంటే ఆ షీల్డ్ ఉంది కదా, ఆ షీల్డ్ అనేది అవినాష్ కాకుండా తేజాకు ఒకవేళ ఇచ్చుంటే అవినాష్ ఎలిమినేట్ అయిపోయేవాడా? కంపల్సరీ అయ్యేవాడు కదా, అంటే ఎవిక్షన్ సీటు తేజకి ఇచ్చుంటే. అంటే ఇప్పుడు ఆ ఎవిక్షన్ షీల్డ్ అనేది అవినాష్ ఆ ప్లేస్లో ఉండకుండా వేరే ఇంకెవరైనా నిఖిల్ కానీ ఇంకెవరైనా ఉండుంటే నబీల్ వాడేవాడా ఎవిక్షన్ షీల్డ్? తెలియదు, అంత ఐడియా లేదు. అంటే మీకు అనిపిస్తుందా ఏమైనా ఇస్తారు ఇవ్వరు అలా? ఖచ్చితంగా తనకైతే యూస్ చేసుకోడు, వేరే వాళ్ళకన్నా ఇవ్వాలి కాబట్టి తను ఎవరో ఒక పర్సన్కి అయితే ఇచ్చేవారు. రోహిణి ఎలా ఆడుతుంది? రోహిణి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? రోహిణి బాగా ఆడుతుంది, ఎంటర్టైన్మెంట్ కూడా సూపర్ ఇస్తుంది, పర్ఫెక్ట్. అంటే రోహిణి అలాగే టేస్టీ తేజ అవినాష్ వాళ్ళు ముగ్గురు ఒక చిన్న గ్రూప్లా అనిపిస్తుందా ఫామ్ అయినట్టు? అనిపిస్తుంది, కమెడియన్స్ ముగ్గురు ఫామ్ అయ్యి వాళ్ళు సెల్ఫిష్గా ఆడుతున్నారు అనిపిస్తుంది. అంటే ఎంటర్టైన్మెంట్లోనే కాకుండా గేమ్లో కూడా ముగ్గురు కలిసి గ్రూపిజంలా అనిపిస్తుందా? గ్రూపిజంలా అంటే అనిపిస్తుంది కొంచెం. అంటే ఇప్పుడు ప్రేరణ అంది కదా నిఖిల్కి, ఇప్పుడు అక్క నాకు కాదు అక్క నిఖిల్కి నువ్వు అక్క అని చెప్పి సోనియా రైజ్ అయ్యే విషయం మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది సీజన్ 8? ఇంకా 4 వారాలు ఉందండి, కానీ ఎప్పుడు లేని బజ్ క్రియేట్ అయిపోయింది. అసలు ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత
చాలా టేస్ట్ అయితే చాలా విపరీతంగా నడిపించాడు. అంటే చాలా ఏడిపించాడు. నేను అసలు తట్టుకోలేకపోయినా నాకు కొన్నిసార్లు నేనే ఎంతో డైలామ్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఈరోజు ఇంకుంటుందండి నామినేషన్లో ఎక్స్ కంటెస్టెంట్ మన సోనియాని తీసుకురావడం కానీ అసలు ఊహించలేదండి. ఈ రకమైన సస్పెన్స్ ఊహించలేదు. ఒక బాహుబలి ట్విస్ట్ కన్నా ఒక పోకిల్ ట్విస్ట్ కన్నా కూడా బిగ్ బాస్ చాలా ట్విస్ట్లు ఇస్తున్నాడు. చాలా బాగుంటుంది నిజంగా. సోనియా వచ్చి అసలు నిఖిల్ నామినేట్ చేయడం ఏందండి. నిఖిల్ సోనియా అంటే ఒక బాగుండదు బయట. సో నిజంగా తను వచ్చి నామినేట్ చేస్తుంటే నువ్వు అవునాడు కాదండి. ఇప్పుడు ఎక్స్ కండిషన్ రావడం వల్ల నువ్వు అవునాను కాదన్న అది మన ఒరిజినల్ టీం వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళని అవినాష్ వాళ్ళని నామినేషన్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు రాయల్ టీం వాళ్ళు వాళ్ళకి వచ్చి కాబట్టి వాళ్ళని చేయలేరు. కాబట్టి ఇది కొద్దిగా డ్యామేజ్ ఎవరికంటే ఓజు వాళ్ళకే డ్యామేజ్ అని చెప్పొచ్చు. ప్రేరణ మీద నామినేషన్ వేసింది. సో చాలా మంది చాలా రకాల నామినేషన్ ఏదో క్రేజీ అని చెప్పుకోవచ్చు అండి నిజంగా. అంటే సోనియా నిఖిల్కి ఎందుకు అంటే నామినేట్ చేశారు? అంటే నిఖిల్కి హైప్ ఇవ్వాలనా, లేదు అంటే ఏంటి లో చేద్దామన్నా, ఏ ఉద్దేశం మీద చేశారు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఐపీఎల్ చేయడం లేదండి. ఎందుకంటే తను బయటకు వచ్చిన చాలా ట్రోలింగ్ ఎదురైంది అంతే. ఎందుకంటే తను నామినేషన్ అయినంత ఒక్కో ఇంటర్వ్యూ చూసారు ఎక్కడ మీడియా ముంగట ఏ రోజు మీడియా ముందుకు రాలేదు. భయపడే తనే భయపడు. ఒక వ్యక్తి వచ్చి ఈ రోజు ఒక మంచి ఆడే వ్యక్తికి వచ్చి బాట తీసుకుని తెలవగొట్టి నువ్వు ఏదో మంచి గేమ్ ఆడినట్టు చూపి అంటే నిజంగా నమ్మడానికి లేదు. నువ్వు ఏదో కక్ష సాధింపుతో వచ్చినట్లు అని అనిపించింది నాకైతే. టూ ఫ్రాంక్ అంటే అంత అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చిందండి నాకైతే. సోనియా చేసిన బిహేవియర్ బిగ్ బాస్ నచ్చలేదు. బయటకు వచ్చిన తర్వాత మార్చుకుంటే అక్కడ మార్చుకున్నా మళ్ళీ సేమ్ క్యారెక్టర్ చూపించడం అనేది అంతే. బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత ఏమన్నదండి, బిగ్ బాస్ ఒక చెత్త నాగార్జున అసలు తండ్రిలో అంటాడు అట్లా మారుతారు అనుకోలేదు అన్న. మళ్ళీ బిగ్ బాస్కి నామినేషన్ చేయడం అనేది సో నామినేషన్ క్రేజ్ అనిపించింది. కానీ తను ఇంకా మారలేదని ఫీలింగ్ వచ్చిందండి నాకైతే. అంటే తను నెగిటివ్ అయిపోయింది, నెగిటివ్ ట్రోల్స్ చేశారు, నిఖిల్ వల్ల కొంచెం బ్యాడ్ అయిపోయింది అని చెప్పి ఇప్పుడు నిఖిల్ మీద గ్రెడ్జ్ పెట్టుకున్నట్టు అనిపించిందా? సో నిఖిల్ వల్ల తను బ్యాడ్ కాలేదు, తన వల్ల నిఖిల్ బ్యాడ్ అని తన సొంతంగా బ్యాడ్ చేసుకుంది. తను విష్ణుప్రియ గురించి ఏమని మాట్లాడింది అప్పటి విష్ణుప్రియ గురించి. విష్ణుప్రియ తల్లిదండ్రులు లేరు అంటాడు. శేఖర్ భాషకి డైన్ అద్దుకొని తినంట. ఎన్నో వాళ్ళకి అడల్టరీ కామెడీ అంటది. సో ఈమె వచ్చి ఇప్పుడు నిధులు చెప్తున్నది. ఆల్రెడీ ఆమె మాకు నచ్చకనే బయటకు పంపించినాము. మళ్ళీ బిగ్ బాస్ పోయి మళ్ళీ నామినేషన్ చేస్తుంటే మా ప్రేరణకు అంటది నువ్వు చాలా వల్గాటి మారుతున్నావు, ఫ్లిప్ అవుతున్నావు, నువ్వు ఆలేవా తల్లి, నువ్వు కూడా అయినావు కదా. సో బిగ్ బాస్ నీకు అవకాశం వచ్చింది, మంచి ఏమైనా సాలిడ్ పాయింట్ చెప్తాను అనుకున్నా కానీ ఎంత సాలిడ్ అనిపించలేదు. మన శేఖర్ భాష చాలా బాగా అనిపించింది. మన బేబక్క కూడా చాలా బాగా అనిపించింది అండి. ప్రేరణ సోనియా వాళ్ళిద్దరు నామినేషన్ అంటే సోనియా నామినేట్ చేశారు కదా ప్రేరణని. ఆ ఆర్గ్యుమెంట్ ఆమె ఏం చెప్పాలో అది చెప్పిందా, లేదా అసలు ప్రేరణ మాట విన్నారా ఏమన్నా? అది తనకు మెయిన్ ధైర్యం ఏంటంటే తను ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రేరణ మీద నామినేషన్ చేసింది. రిటర్న్ ప్రేరణ నామినేషన్ ఏది కదా. సో ఒక సింగిల్ ఒక ఏది నోటికి ఏదో వచ్చాను సింపుల్ మాట్లాడితే ఏదో ఒక గ్రడ్జ్ పెట్టుకొని లోపల ఏదో కుళ్ళు పెట్టుకొని మాట్లాడినట్టుగా అనిపించింది. అది క్లియర్ కట్ యాజ్ ఏ ఫ్యాన్గా అసలు చూడండి. బయట మొన్న ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారండి. వాళ్ళు నిజంగా ప్రతి ఒక్కరు అంతా విష్ణుప్రియ గురించి మాట్లాడతారండి. విష్ణుప్రియ వాళ్ళ డాడీ వచ్చిండు. మేము ఏదైతే అనుకున్నామో అదే చెప్పిండు. వద్దమ్మా నువ్వు రిలేషన్ పెట్టుకోక అన్నాడు. అది మాకు నిజంగా మాకు అనిపించింది, అది చెప్పిండు. తర్వాత వాళ్ళ పృథ్వీ వాళ్ళ డాడీ మమ్మీ వచ్చినప్పుడు అదే చెప్పింది, ఇట్లా లవ్ వద్దు ఒక నీ కూతురు అంటే అంతేందుకు నిన్న వాళ్ళ చెల్లి వచ్చినప్పుడు అదే అన్నది రిలేషన్షిప్ వద్దని చెప్పింది. సో మేము ఏదైతే అనుకున్నామో అది ఫ్యామిలీ వాళ్ళు చెప్పినప్పుడే సో ఆల్రెడీ ఎక్స్ కంటెంట్స్ అంత అనాలిసిస్ చేసినాం కాబట్టి మంచి చెప్తే బాగుండేది. కానీ ఎందుకు అని కావాలని గ్రడ్జ్ పెట్టుకొని మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంటే ఇప్పుడు సోనియా ప్లేస్ అనేది యష్మి తీసుకుందని అంత హైప్ లేచారా? నిజంగా మీరు అన్న పాయింట్ బాగుందండి. ఆడదానికి ఆడదే శత్రువు ఉన్నట్లుగా. సో సోనియా ప్లేస్ని యష్మి ఫీల్ చేస్తుంది కాబట్టి ఆ ఫీల్డ్ని తను తట్టుకోలేక ఓర్వలేక నిఖిల్ మీద అట్లా ఆ రకంగా నిరూపలు వేయడం అనేది నిజంగా చూడండి. నాకైతే తను మాట్లాడే విధానం నాకు నచ్చలేదు ఫ్రాంక్. సో తను చేసిన నామినేషన్ కరెక్ట్ కాదని ఫీలింగ్ వచ్చిందండి. అసలు ఎందుకండి తను ప్రజలు ఇచ్చిన నామినేషన్ వేస్తే ఏదైనా ఎవరో ఎక్స్ కంటెంట్ తీసుకొచ్చి మళ్ళీ నామినేషన్ ఇస్తే అది ఎట్లా పడుతుంది? అట్లా ఎందుకండి మొన్న ఓటింగ్ ఒక్కళ్ళు బట్టలు దింపుకోవడం ఓటింగ్ కోసం మనం నచ్చిన గెలిపియాలి, మనకు నచ్చిన బయటకు పంపించాలి. సో అంతా ఓట్లు వేస్తే నో ఎలిమినేషన్ పెట్టారు. మా ఓట్లైనా ఇక్కడ రిటర్న్ ఇస్తాం, ఓట్లు కొన్ని పైసలు ఇస్తావా? ఇవ్వవు కదా. సో మేము ఓట్లేసి లాభం ఏంది? సో నిజంగా మన ఓటేసే వాల్యూ లేదు. అతను నామినేషన్ సోనియా ఎక్స్ కంటెస్ట్ తీసుకోవడానికి నచ్చలేదు ఫ్రాంక్. సోనియా ప్లేస్ శేఖర్ భాష చాలా బాగుందండి. సో అట్లా ఓకే, కానీ కొన్ని అయితే నాకు నచ్చలేదు. అంటే సోనియా ప్లేస్ లో యష్మి వచ్చింది కదా. సో అలాంటప్పుడు యష్మిని నామినేట్ చేయొచ్చు కదా, నిఖిల్ ఎందుకు నామినేట్ చేశారు? అదే అంటే తన నుంచి వైబ్ వచ్చింది కదండి. సో తను ఏం కోరుకు అంటే నేను వెళ్ళిపోయినా కూడా నిఖిల్ నేను లేని లోటు కనిపిస్తుందేమో అనుకున్నాడు. కానీ నిఖిల్ అట్లా ప్రవర్తించలేదు. సో తను ఉన్నా లేకపోయినా సేమ్ అట్లానే ఉన్నాడు. ఎవరు తన దగ్గరికి వస్తే తను స్వాగతించాడు. సో తను పట్టుకొని నేను స్వాగతించిన పాయింట్ మనకు అదే కనిపించింది. ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు కూడా గర్జి పెట్టుకుంది, తన లోపల కుళ్ళు ఉందన్న కనిపించిందండి. ఇప్పుడు యష్మిన్ చూస్తే ఫ్లిప్పర్ అని చెప్పి ఈ రోజుతో మనకి ప్రూవ్ అయిందా? అవును కరెక్ట్. ఇప్పుడు కదా ఎప్పుడు ప్రూవ్ అయింది కదండి. తను చిన్న చిన్న వాటికి మనది వేరే నామినేషన్ చేసుకుంటే తన పేరు ఫ్రెండ్షిప్ లో కూడా కొంచెం నిఖిల్ కి కొంచెం బాండింగ్ వాళ్ళిద్దరికి ఉంది కాబట్టి ఏదైనా మాటల్లో కానీ ఏదైనా కొంచెం హైట్ చేశారు కదా. సో ఈ రోజు నామినేషన్ లో మాట్లాడింది కదా, ఆ మాటలన్నీ మీకు ఎలా అనిపించాయి? నిజంగా అంటే నిన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు చెప్పారు
నేను నీలో అంటే చెప్పిందన్నమాట మా పాత యష్మి కావాలన్నది. నిజంగా పాత యష్మి కనిపించింది నాకు అది ఈరోజు. ఎందుకంటే తను అప్పట్లో ఒక లేడీ టైగర్ లాగా కరెక్ట్ తన మాట మీద నిలబడి ఒక ఫైట్ చేస్తుండే. ఆ ఫైట్ నిజంగా నిఖిల్ మీద చేయడం అనేది నేను షాక్ అయినా. సో ఎనీవే తన ఫైట్ చాలా బాగా అనిపించి ఇప్పటి నుంచి కొద్దిగా యష్మికి పాజిటివ్నెస్ పెరుగుతూ అనిపిస్తుందండి. ఫైనల్గా విన్నర్ మెటీరియల్ అంటే ఎవరి పేరు చెప్తారు? విన్నర్ మెటీరియల్ అంటే నేను ఉన్నాను కదండి, గౌతమ్, నబీల్, ప్రేరణ, నిఖిల్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.